హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి పుదీనా పచ్చడి అండి. అంటే మన తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుంటామనేది చూపిస్తాను. మనం ఇక్కడ పుదీనా పచ్చడి కేవలం రుచి కోసం మాత్రమే తినకూడదండి, ఆరోగ్యం కోసం కూడా తినాలి. ముందుగా మనకు కావాల్సిన మిరపకాయలు, ఎల్లిపాయలు అండ్ చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. అండ్ చిన్నగా జీలకర్ర అయితే కావాలి. ఫస్ట్ అయితే మనకున్న మిరపకాయలు ఒక 5 to 6 తీసుకొని, తర్వాత ఎల్లిపాయలు కూడా 5 to 6 ఎక్కువ తినవాళ్ళు తీసుకొని అవి మంచిగా వేయించుకోవాలండి. అవి వేయించుకొని పక్కకైతే పెట్టుకోవాలి. పుదీనా కూడా తెంపేసుకొని ఇలా నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మనము దాన్ని కూడా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో పుదీనా అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. పుదీనా చాలా మంచిదండి హెల్త్కి. మనం ఇట్లా అందులో వేసినాక కొంచెం పాటు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా చాలా మంచిది హెల్త్కి, చాలామందికి తెలుసు. మనం ఈ చట్నీ అనేది చాలా సులభంగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ అవన్నీ కూడా రెడీ చేసుకొని మనం పుదీనా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఏమున్నా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో పుదీనా అనేది మనం హెల్త్కి అయితే చాలా బెనిఫిట్, చాలా విటమిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మెయిన్ సమ్మర్లో తిన్నట్టయితే వేడి అంటారు కదా, వేడికి అనేది చలువ చేస్తుంది, చాలా మంచిది. అండ్ ఈ పుదీనా వచ్చేసి మనకి మన డైజెషన్ సిస్టమ్ అనేది అరగడం అనేది ఇంకా తొందరగా అవుతుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ లైక్ యాసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరగా మనకి తగ్గిపోతుంది అనేది, స్టమక్ అనేది రిలీఫ్ అయిపోతుంది. చూసారు కదా, అప్పట్లో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. పుదీనా అనేది ఫ్రై అయింది, చూసారు కదా, మంచిగా ఫ్రై అయింది. పుదీనానే కాదు, ఇక్కడ మనం చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదండి, ఇది కూడా కాసేపు అలా ఫ్రైలో చేసినట్టయితే అది ఉప్పు కూడా వేసాము, ఉప్పు పసుపు కూడా వేయాలి. ఇవన్నీ వేసుకొని అది కూడా మంచిగా వేగనివ్వాలి. డైరెక్ట్ వేసుకున్నట్టయితే వేరే టేస్ట్ వస్తుంది. అదే మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో చింతపండు గుజ్జు రసం అయితే ఇట్లా వేసినట్టయితే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. లాస్ట్కి అయితే మనకి ఇలా కాకుండా దగ్గర పడిపోతుంది. సో దగ్గర పడినాక మనం ఏదో తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. అది పక్కకు పెట్టుకున్నాక నెక్స్ట్ మేమైతే కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయితే చేసుకుంటాం. కొత్తిమీరనే కాదు, మీరు ఇన్ కేస్ వేరే ఏదైనా ఆకుకూర చిన్నగా వేద్దాం అనుకున్నా కానీ సో అవి కూడా ఫ్రై అయితే చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనం గ్రైండ్ సిస్టమ్కి అయితే వెళ్ళాలి. సో పుదీనా అనేది చాలా మంచిదండి హెల్త్కి. మిగతా ఆకుకూరలు కూడా తినాలి. అసలు ఆకుకూరలు తింటే చాలా మంచిది హెల్త్కి అంటారు కదా, ఆకుకూరలు తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదే అండి మెయిన్. మేము ఫ్రై చేసుకున్నాక మేము పోపు అయితే ముందే రెడీ చేస్తున్నాము. సో పోపుకి కూడా మనం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు మనం తగినన్ని వేసుకోవచ్చు. వేరే పప్పులు కావాలంటే కూడా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు. మేమైతే సింపుల్ పుదీనా చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను. పసుపు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు మనం నార్మల్గా ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ అండి ఇది. చూసారు కదా, మంచిగా వేగుతున్నాయి. ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్గా మనం వేయించుకున్న పుదీనా, ఎల్లిపాయలు, చింతపండు ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. చాలా మంచి రెసిపీ అండి. మనం ఇక్కడ ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా పుదీనా పచ్చడి కానీ వేరే టమాటా పచ్చడి కానీ పైన ఉల్లిపాయలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీకు నచ్చినట్టయితే వేసుకోండి. చూసారు కదా, గ్రైండ్ అయితే అయిపోయింది. కింద మనకి పోస్ అయితే ఉంది. సో మేమైతే గ్రైండ్ చేసింది కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే మనకైతే సులభంగా పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయిందండి. మీకు నచ్చిందా ఈ పుదీనా పచ్చడి రెసిపీ? డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా వండుకోండి మన తెలంగాణ పుదీనా పచ్చడి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.